అనేక అభిప్రాయాలు, అనుమానాలు, సందేహాల మధ్య ప్రచారం జరిగిన నేపథ్యంలో రిలీజ్ అయిన సినిమా నిజంగా చాలా గుడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అనుకున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ప్రొఫెషనల్ సినిమా, పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్, చాలా మంచి రిపోర్ట్స్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ అలాగే చాలా మంది కూడా అడ్డుకోవాలని చూసారు ఈ మూవీని, ఈ పొలిటికల్ టైంలో రిలీజ్ అవ్వకుండా. సో ఎలా ఎదుర్కొన్నారు? అంటే యాక్చువల్గా వాళ్ళందరికీ అనుమానాలు, సందేహాల వల్ల ప్రయత్నాలు చేశారు. కానీ కేవీపీ మూర్తి, నారా రోహిత్ అనేసారు. యాక్చువల్గా అలా కాదు. రోహిత్ గారు చాలా బెస్ట్ పర్ఫార్మర్. నాకు నచ్చిన ఆర్టిస్ట్. వాయిస్ చాలా బాగుంటుంది. అంతకుముందు పృథ్వీ వల్ల ఆయన జర్నలిస్ట్ రోల్ చేశారు. ఇది కూడా జర్నలిస్ట్ రోల్ కాబట్టి ఆయన మేము హీరోగా తీసుకున్నాం. చాలా బాగా చేశారు. మీరు సినిమా చూస్తే రోహిత్ గారు పెర్ఫార్మెన్స్ ఏంటనేది ఎంత ఇంట్రెస్ట్తో చేశారని మీకు అర్థమవుతుంది. సో అందరికీ ముందు అనుమానాలు ఉండొచ్చు. సినిమా రిలీజ్ అయింది కాబట్టి అన్ని అనుమానాలకి అందరూ వచ్చి పూర్తిగా ఎంకరేజ్ చేస్తారు. సినిమా నాకు నమ్మకం. అండ్ అలాగే జర్నలిజంలో మీరు ఏదైనా వచ్చింది అంటే మీరు ముందుంటారు, నిజానికి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే శ్రీరెడ్డి విషయానికి కూడా ఈ మధ్య రీసెంట్గా స్పందించారు మీరు. సో దాన్ని కూడా కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నారు. అంటే ఎవరైనా కాంట్రవర్సీ, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వాళ్ళు అందరింటికి వెళ్ళి మనం తలుపులు కొట్టి నేను మంచివాడిని, నా ఉద్దేశం లేదని చెప్పలేను. నాకు కన్సర్న్ సొసైటీ మీద నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అంటే ఎవరు ఎలా ఉండాలి, విలువలేంటి, హక్కులేంటి, దానికి అనుగుణంగా నేను నా రిపోర్టింగ్ చేస్తూ ఉంటాను. ఎప్పటికి కూడా ఎవరు నెగిటివ్ అన్నా నేను పట్టించుకున్నాను. శ్రీరెడ్డి గారు అప్పుడు రేట్ చేసిన ఇష్యూ చాలా మంచి ఇష్యూ. అందుకని ఆమె సపోర్ట్ నాకు ఉంది. నా సపోర్ట్ ఆమెకు ఉంది. ఆ ఇష్యూ ఎవరేమనుకున్నా నాకు అర్థం లేదు. అండ్ అలాగే చంద్రబాబు గారు కూడా రిలీజ్ చేసిన తర్వాత కొన్ని అనుమానాలు అనేవి వ్యక్తమయ్యాయి. కేవలం ఇది టీడీపీ స్క్రిప్ట్గా తీసుకొస్తున్నారు, అందుకే బాబు గారు చేత రిలీజ్ చేశారు అని ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా విమర్శ చేస్తూనే ఉన్నాయి. వాళ్ళకి గట్టి సమాధానం ఏమిస్తారు? అంటే నేను చిరంజీవి గారితో కూడా చేయించాను. పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారితో చేయించాను. నా అభిమాన నటుడు కాబట్టి. సుకుమార్ గారితో చేయించాను. అద్భుతమైనటువంటి డైరెక్టర్ గారు. అదేవిధంగా నేను పొలిటికల్ ఇంటర్వ్యూ చేయడానికి బాబు గారి దగ్గరికి వెళ్ళాను కాబట్టి నేను ఆయనతో లాంచ్ చేయించాను. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా అది చూసి ఓటు విలువ గురించి చెప్పారు మూర్తి ప్రతినిధి 2లో. అందుకని అందరూ మీకు నచ్చిన వారికి ఓటు వేయండి, ఓటు మాత్రం వేయండి అని చెప్పారు తప్ప దాన్ని ఆయన ప్రచారానికి టీడీపీకి వేయండి అని మీరు ఆయన అనలేదు. మీరు గమనించండి. నా కాంటెక్స్ట్ ఆయనకి అర్థమైంది. ఆయన అదే విధంగా చెప్పారు. అండ్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూస్తే ఓట్ల కోసం ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అటు ప్రతిపక్షాలని తీవ్రంగా ఎదుర్కోవాలి అనే కూటమిగా వచ్చినా సరే ప్రజలను కూడా మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్నాయి ప్రస్తుతం. అంటే ప్రజలకు అన్ని విషయాలు అన్నీ తెలుసండి. నేను ఏమన్నానంటే నేను ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు. నేను ఓటుకు మద్దతు ఇస్తాను. నేను ప్రజాస్వామ్యానికి మద్దతు ఇస్తాను. మీరు ఓటు వేయండి. ప్రజాస్వామ్యంలో మీరే పాలకులు. మిమ్మల్ని పాలించేవాడు మీ సేవకుడు. మీ సేవకుడిని ఎంపిక చేసి హక్కును మీరు వదిలేసి వాడు వచ్చి మీ నెత్తి మీద కూర్చున్న తర్వాత ఏడవడం కరెక్ట్ కాదు. సో మీరు డెమోక్రసీని కాపాడాలి. ఓటు వేయండి. మీకు నచ్చినప్పుడు ఓటు వేయండి. మీకు ఎవరు నచ్చకపోతే నోటాకే వేయండి. బట్ ఓటు అయితే వేయండి. అది నా పాలసీ. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇలాగే ఇంకొక సీక్వెల్ రావాలని నేను థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.